సాయి బంధువులందరికీ నా నమస్కారం. ఈరోజు శ్రీ హేమాడ్ పంత్ గారి విరచితమైన సాయి సచ్చరిత్రములోని 33వ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కాని వచ్చే పెక్కు జన్మలందు కాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొని చుండును అని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును అనగా కట్టెలను కూర్చుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయిచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటినటులే మండుచున్నది. అందులో బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులనియూ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములనియూ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకి బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియూ ఈ జగత్తు అశాశ్వతమనియూ ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి కాని తల్లి కాని మనవారు కారు అని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంటమ్రోతవలే వినిపించుచుండెను. మొదటిది అనగా ఊదీ వివేకమును, రెండవది అనగా దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండునూ కలిగి ఉన్న కాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటల్లో ఊదీ గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణరామ రారము, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి వసుకుచుండెను. ఇక ఊదీ కూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణమూర్తి రామ్జాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు బాబా స్వయముగా అతడు మోదక్ సేవని మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవల్లని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి నారాయణరావు స్నేహితునికి తేలి పుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెతికెను. కాని అది కనిపించలేదు. అతను బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊదీ రాసిన చేయిని తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండేటని తెలిసెను. అతడు తన వద్ద ఊదీ లేదయ్యో కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై వ్రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయూ చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోసరికి 3 రోజుల నుంచి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతోషించెను. జామ్నేరు లీల. 1904-1905 సంవత్సరంన నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామలత్దార్గా ఉండెను.
ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగానుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపూగీర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో ఉండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జల్గాం వరకు రైలు టిక్కెట్టుకు సరిపోవుననియు, కాబట్టి జల్గాం నుండి జామ్నేరుకు పోవుటకు సుమారు 30 మైళ్లు ధనము లేదని రామ్గిర్ బువా చెప్పెను. అన్నియూ సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరము లేదు అని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవట్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గావ్ చేరెను. అతడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపూగీర్ బువా ఎవరు అని కేక వైచుండిరి. బువా అతడికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబ్ పంపినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయిను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుని పోయెను. బంట్రోతు రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కాని ఆ బంట్రోతు తాను హిందువుడననియో గర్వాల్ దేశపు క్షత్రియుడననియో నానాసాహెబ్ ఆ పలహారం పంపిన కానక తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషఃకాలము జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా కాని టాంగా తోలువాడు కాని బంట్రోతు కాని లేకుండిరి. బాపూగీర్ బువా నోట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్టు తెలిసెను. అతను నానాసాహెబ్ గారింటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతిపాట నానాసాహెబ్కి అందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా నుంచి సమయములో సహాయం పంపెను అనుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినది అని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారములను పంపినందుకు బాపూగిరి బువా ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీ పంపి ఉండలేదు అని చెప్పెను. బీవీదేవు గారి విషయమై నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపూరావు చాందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చాందోర్కర్ రామ్గిర్ బువాల వాగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున 3వ భాగములో ప్రకటించినారు. నారాయణరావు జప్పు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయి భాగ్యం కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీ పోవలననుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములు అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వల్ల ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్లు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూసెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజులలో నడువగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయమిది. శరీరమునన్నాళ్లు బాబా బ్రతికియుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతుడు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమునందు కాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనూ భక్తులకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలభూప సుతార్. బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనకారుడు బాలభూప సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతను గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతను భగవద్ధ్యానము భజనయందే తత్పరుడై ఉండేటివాడు. అందుచే జనుడు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతరిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాటప్పుడొచ్చి బాలబూబా ఇదెట్లు సంభవము అనుకొనెను.
కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లనుకొనెను: యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు! తమ భక్తులయందు వారికెంత ప్రేమ! నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దాంతో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠాణాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారము లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి: లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనటకు వచ్చి తిని. అట్లనుచూ దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకుని పూజించమనిది. పిప్పటి ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వలె వెళ్ళెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోటను భోజనం చేయకనే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరెను. కొంత దూరం పోగా వెనకనెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణటడిగెను. అప్పాసాహెబ్ 1 రూపాయినిచ్చెను. వారి తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలిచ్చెను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రేయ వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చెను. వారింకనూ దక్షిణ కావాలనరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదెనను. ఫకీరు దానిని పుచ్చుకుని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదను అనెను గనక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేశెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయల సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబ్ ఊదీ పొట్లం విప్పి చూచెను. అందులో పువ్వు రేఖలు, అక్షింతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతను ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను. అతను మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకి ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పూచుకొనవలెను. హరిబావు కర్ణిక్. ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిబావు కర్ణిక్ అన్నతడు 1917వ సంవత్సరము గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలకు వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకుని నా రూపాయి నాకేమో అనెను. కర్ణికి మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించెను అనుకొనెను.
యోగీశ్వర్లందరూ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యములొనర్తులనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయము సంపూర్ణము. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.